గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రజనీకాంత్ గారిని లాస్ట్ సార్ ఎప్పుడు కలిసారు మీరు? మొన్న చెప్పారు కదండి, విఠల్ ప్రసాద్ అండి మా ఫ్రెండ్ ఇంట్లోనే ఆయన పేయింగ్ గెస్ట్ అని పేరే కానీ ఎప్పుడు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారే భోజనం పెట్టింది, కొడుకులు తన విఠల్ ప్రసాద్ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు. అయితే వాళ్ళలో కానీ ఈయన కూడా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఒక రూము మ్యూజిక్ అకాడమీ అని చెన్నైలో ఉంటుంది, దాని పక్కనే వెనకాల. ఆ విఠల్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా జమీందార్ గారి దగ్గర దివాన్గా పనిచేసేవారు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు. ఆ మంచి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పాపం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత వాళ్ళని కూడా బాగా చూసుకున్నాడు రజనీకాంత్. వాళ్ళ అమ్మగారికి ఇల్లు కొనిపెట్టాడు. మళ్ళీ వాళ్ళిద్దరికి విఠల్ ప్రసాద్ అని ఆయనకి వాళ్ళ బ్రదర్ వేణు అని ఆయన కాల్ షీట్లు అన్నీ అప్పచెప్పాడు, వాళ్ళకి డబ్బులు అన్నీ చూశాడు, చాలా బాగా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే వెళ్ళాం. ఓకే, వెళ్తే ఆ రోజంతా మా దగ్గర. ఎప్పుడు సార్ ఇది? ఏ సంవత్సరంలో పెళ్లి జరిగింది? ఒక 3 years అయింది, 3-4 years అయింది. కళ్యాణ మంటపం, ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆయన తోటకు తీసుకెళ్ళాడు, మా ఫ్రెండ్స్ అందరినీ. ఓకే, మేము ఒక 15 మంది దాకా ఉన్నాం బ్యాచ్. అందరం వెళ్ళాము, రోజంతా ఆయనతోనే స్పెండ్ చేసి వాళ్ళందరినీ మధ్యాహ్నం లంచ్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడని స్వయంగా వడ్డం చేయమని వాళ్ళతో భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అలాగే ఫ్రెండ్స్ని బాగా చూసుకుంటాం. ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? అరే అరే అనుకుంటాం మేము. ప్రదీప్ శక్తి గారు కానీ మేమంతా ఫ్రెండ్స్ అలా అనుకుంటాం, అలాగే అరే అరే అనుకుంటాం, అంతే కదా. నేను తర్వాత మెల్లగా ఏంటంటే చిరంజీవి గారిని నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆయన హీరో అయిన తర్వాత పేరు పెట్టి పిలవడం అది బాగోదని మెల్లమెల్లగా అప్పుడు కూడా చిరు అని పిలిచేవాళ్ళం, అంతేగాని అట్లాగా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడే, కెరీర్ స్టార్టింగ్లో వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉండేవారు కానీ బట్ ఎప్పుడు పే చేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు చూపించిన ఆదరణ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇల్లు కట్టించారు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశారు, పెళ్లి చేశారని చెప్పారు. ఈ దానం కూడా మొదటి నుంచి ఉండేది రజనీకాంత్ గారి విషయంలో. అంటే మొదట్లో పరిస్థితి లేదు కదా ఆయనకి, తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, అది తర్వాత వచ్చింది. మీరు అంతా దగ్గర నుంచి చూసారు. రజనీ తను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏంటంటే గేటు పక్కనే ఒక షెడ్ ఉండేది. ఆయన ఇంటికి పాయిస్ గార్డెన్లో ఆయనకి ఇల్లు ఉంటుంది. గేట్ దగ్గరే ఒక రూమ్, పెద్ద హాల్ లాంటి రూమ్ కట్టి దాంట్లో జిన్నవారి సరుకులు, పప్పులు, బెల్లాలు, బియ్యాలు అన్నీ మొత్తం సరుకులన్నీ స్టోర్ చేసి పెట్టేవాడు. ఎవరు వచ్చినా సరే ఎంత కావాలంటే అది తీసుకెళ్ళటమే, ఫ్రీగా వచ్చి తీసుకెళ్ళిపోవడం. ఫ్రీగానే ఆయన అలాగే ఇచ్చేవాడు. అవన్నీ చాలా మంచి పనులు చేసేవాళ్ళు అండి. వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఆయన ఆస్తిలో కూడా వారసులకి ఏం రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా రాశారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు, నిజమేనా అది? అంత ఎందుకు చేస్తారండి, మా పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు ఆడపిల్లలు. కొంత లిమిటెడ్ వరకు వారసులకు ఇచ్చి మిగతాదంతా అని చెప్పేసి చెప్తుంటారు. పుకార్లేనాయి ఎందుకు ఇస్తాడు సార్? పొలిటికల్గా కూడా ఇవ్వడం సార్. అలాగే గురికే ఏదో గాసిప్ ఏదో రాస్తూ ఉంటారు కదా, అంతేగాని అలా హెల్ప్ చేయడం చేస్తాడు. చిరంజీవి గారు చేస్తారు అలాగే. మన సునామీ ఇచ్చినప్పుడు ఇది అందరికి హెల్ప్ చేయాలి, సునామీ కదా ఇది, కరోనా వచ్చినప్పుడు చాలా మంది చేయాలి అలాగే. అవునవునవును. ఆ గుడ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా హీరోలు ఉండిపోద్ది సార్ ఎంతో కొంత. అంటే వాళ్ళు వేసే పాత్రలు, వాటి స్వభావాలు వాళ్ళ మీద పనిచేస్తాయి సార్. అందులోని కదా సక్సెస్ఫుల్. రామారావు గారు ఉన్నారంటే ఆయన దేవుడు అని ఫీల్ అయ్యేవాడు. లేకపోతే అంత కరెక్ట్గా ఎలా కన్వీనియన్స్గా ఉంటాడు ఆయన, ఎలా కన్విన్స్ చేయగలడు ఆడియన్స్ని. ఆయన స్వతహాగా నేను దేవుడు అనే ఫీల్ అయ్యేవాడు. అందుకే ఆ టీవీ, ఆ నటన, ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుంది. ఆ క్వాలిటీస్ కూడా అలాగే డెవలప్ అవుతాయి. సో అంతులేని కదా దర్శకుడు కె బాలచంద్ర గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే ఆయన మీకు లైఫ్ ఇచ్చారు, మాకు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. సో రజనీకాంత్ గారు ఒక పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత ఆయన పట్ల తన కృతజ్ఞతను ఎలా చూపించారు? రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ బాలచంద్ర గారు ఉంటే ఎప్పుడు వీళ్ళు కూర్చుంటే నేను చూడలేదు, కుర్చీలో కూర్చుని చూడలేదు, ఎప్పుడు నిలబడే ఉంటాయి ఇద్దరు, చేతులు కట్టుకుని నిలబడారు. మేము అందరం పైగా నేను ఎప్పుడు అనేప్పుడు కూర్చోండియా, ఎందుకు అలా నిలబడతారు, కూర్చోండి అంటే కూర్చునేవాళ్ళం కాదు సార్, అంత గౌరవం వాళ్ళంటే ఉంది. రజనీకాంత్ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే కొంత స్టేజ్లో బాలచంద్ర గారి డాక్టర్ కూడా ప్రొడ్యూసర్.
అల్లుడును డాక్టర్ వాళ్ళు ముత్తు తీస్తుంది వాళ్ళే. సార్ కాకుండా ఇంకా 2-3 కొన్ని సినిమాలు తీస్తే అప్పుడు నష్టపోయారు. సార్ ఆ టైంలోనే కథానాయకుడు రైట్స్ కొని మలయాళం సినిమా తీసుకొచ్చి తెలుగు వర్షను కథానాయకుడు సినిమా బాలచంద్ర గారికి ఇచ్చాడు ఆయన డేట్స్. కొన్ని కోట్లు, ఎన్నో 7 కోట్లు 8 కోట్లు డబ్బు మిగిల్చి అది బాగా గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్నట్టు. సో అలాంటి చాలా ఉన్నాయండి. అసలు గురువు అంటే గొప్ప ఇది ఇద్దరికి, కమల్ హాసన్కైనా అంతే, ఇంకైనా అంతే. అవసరానికి అలాగే చేసావు. అప్పుడు బాలచంద్ర గారికి మీరు ఇంక డైరెక్షన్ చేయొద్దు సార్ అంటే 100 సినిమాలు అయిపోయినాయి అప్పుడు. ఆయన ఆఖరికి చేసిన సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా అవును సార్ పొయ్యి అని అబద్ధం, పొయ్యి అనే సినిమాలో అదే లాస్ట్ పిక్చరు. దాని తర్వాత ఇక ఆయన మళ్ళీ డైరెక్ట్ చేయలేదు. మీ జీవితం మొత్తం సినిమాతో పాటే ట్రావెల్ అవుతూ ఉంది. అవునండి. ఏది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? ఏదో కెరీర్ బాగానే నడిచింది సార్. అట్లాగే నిర్మాత అయిన తర్వాత కూడా ఫస్ట్ పిక్చరే సక్సెస్ అయింది. సార్ దేవాంతకుడు 100 డేస్ పిక్చరు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, విజయ్ వాళ్ళ ఫాదర్, విజయ్ ఫాదర్. ఇది విజయశాంతి చిరంజీవి గారితో సోలో హీరోయిన్ ఫస్ట్ పిక్చరు. నేను కూడా మంచి క్యారెక్టర్ చేయడం. అవును. దేవాంతకుడు సూపర్ హిట్ అయింది. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ గ్రాండ్గా చేసాం. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ళకి మళ్ళీ నేను సినిమా తీద్దామని అడిగితే చిరంజీవి ఏమన్నా అంటే, అప్పుడు సుధాకర్కి హరిప్రసాద్కి కూడా కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో, సార్ వాళ్ళిద్దరు కూడా షేర్ ఇచ్చి ముగ్గురు చేసుకోండి అని చెప్పి మళ్ళీ డేట్లు ఇచ్చాడు. నటుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా అన్ని దగ్గరలో మీరు సక్సెస్ అయ్యారు. అవునండి. ఈ మధ్యలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫైనాన్షియల్ క్రైసిస్ లేదండి అసలు. లేదు లేదు. జీవి నారాయణరావు అంటే వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ నవయుగ డిస్ట్రిబ్యూషన్ కానీ, జీవి నారాయణరావు సంపాదించిన ఆస్తి కానీ, అతను తీసుకున్న రెమ్యునరేషన్ కానీ, ఇవన్నిటితో పోలిస్తే ఈరోజు ఆయన వేరే స్థాయిలో ఉండాలి అనే మాట అయితే నేను విన్నాను. అది కరెక్ట్ ఆలోచన విధానం కాదండి. సినిమా ఫీల్డ్ అన్న తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ అని ఉంటాయి. బట్ మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఉంది కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సార్ ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా తీశాను నేను. సార్ సుజాత గారును, చాలా మంచి సబ్జెక్టు. తమిళ్లో వీటికొరు కన్నగి అని తమిళ్లో 100 డేస్ ఆడిన పిక్చర్ సార్ రీమేక్ చేశాను నేను. సుజాత గారిని పెట్టి తీసా. అది సుజాత గారు మిస్కాస్ట్ అయిపోయారు ఆ సినిమాలో. రివెంజ్ తీర్చుకునే కథకి సుజాత గారిని జనం యాక్సెప్ట్ చేయలేదు సార్. అందుకని ఆ సినిమా ఫ్లాప్, అది ఆడలేదు. అలాగే తర్వాత పెళ్లి నీకు శుభం నాకు అని ఒక సినిమా తీశారు నరేష్ గారితో. అది కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. కానీ నరేష్ గారు పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్లో తీశారు. సో అలాగా ఒడిదుడుకులన్నీ ఎవరికైనా ఉంటాయి సార్, అవి లేకుండా ఎవరు ఉండరు. మీరు ఎక్కడ మోసపోలేదా డబ్బుల విషయంలో? లేదండి, ఎప్పుడు లేదు. ఏదో ప్లానింగ్ చేసాం, సక్సెస్ ఫెయిల్యూర్ అయింది తప్ప బేసికల్గా అంటే ఫాదర్ డిస్ట్రిబ్యూటరు, బ్రదర్స్ అంతా బాగున్నారు. నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఎప్పుడూ లేదు.